ఒక యాప్ని తీసుకురావటం, ఒక బాట్ని నిర్మాణం చేసి ఈరోజు ఎవరైతే విషాదంలో ఉండి జీవితంపై విరక్తి పుట్టి విజయాలను సాధించలేకను లేకుంటే మానసిక ఒత్తిడి ద్వారా ఇబ్బందులు పడతా ఉన్న ఇటు విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, కుటుంబ సభ్యులే కావచ్చు, ఇతరులే కావచ్చు, వారికి ఆత్మవిశ్వాసం కలిగించి ఒక ప్రయత్నం, ఆ ప్రయత్న భాగంలో మరి టెక్నాలజీని ఉపయోగించుకొని సైక్రియాట్రీకి సంబంధించిన అంశం విషయంలో సైక్రియాట్రీకి టెక్నాలజీని ఫ్యూజ్ చేసే ఒక ప్రయత్నం, ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆయన అనేక సంవత్సరాలు మరి సమాజాన్ని చూసి సమాజంలో ఉన్న రుగ్మతలు కానీ సమాజంలో ఉన్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఈ యాప్ తీసుకురావడం అనేది చాలా చాలా ఆలోచనపరమైన కార్యక్రమం. ఇది అందరికీ ఉపయోగపడుతుందని, ప్రత్యేకంగా మానసిక ఒత్తిడిలో ఉన్న వ్యక్తులకు ఉపయోగపడి వారికి ఒక విశ్వాసాన్ని కలిగించే ప్రయత్నంలో ముందుకెళ్తారని ఆశిస్తూ వారికి విశ్వాసం. మా సైబరాబాద్, హైదరాబాద్, అదేవిధంగా మొత్తం యావత్ రాష్ట్ర పోలీస్ యంత్రాంగంతో సైబర్ వ్యవస్థకు సంబంధించి పటిష్టమైన సైబర్ వ్యవస్థను నిర్మాణం చేయడం, మొత్తం యావత్ భారతదేశంలోనే ఈ వ్యవస్థ కట్టుదిట్టమైన ప్రయత్నాలతో ఈ సైబర్ క్రైమ్ను నిర్మూలన చేయాలనే ప్రయత్నం. నిర్మూలన చేయాలంటే చాలా కష్టమైన సాధన, కానీ దాన్ని అరికట్టే ప్రయత్నంలో మేము టెక్నాలజీని ఉపయోగించుకుని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. గత 2-3 సంవత్సరాలను చూస్తూ ఉంటే సైబర్ నేరాలకు సంబంధించి మరి నేరాలు చేసిన వారిని అరెస్ట్ చేయటం, వారికి శిక్ష పడటం, దానికి తోడు మరి చాలా వరకు ఎందుకంటే ఫినాన్షియల్గా ఇబ్బంది పడిన వారికి మళ్ళా దాన్ని రికవరీ రిస్ట్రీమ్ చేసే ప్రయత్నంలో తెలంగాణ పోలీసు యంత్రాంగం మరి అప్రమత్తంగా పనిచేస్తూ ఉంది. మరి అనేక విధాల చర్యలు కూడా తీసుకుంటాం.